హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది రైస్లోకైనా డైరెక్ట్గా లేకపోతే సైడ్ డిష్గానైనా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇంట్లో పెరుగు మిగిలిపోయినప్పుడు, కూర ఏం లేనప్పుడు ఇది ప్రిపేర్ చేసి ఒక ఆమ్లెట్ వేసినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఈజీగా టేస్టీగా క్విక్గా అయిపోయేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ వరకు పెరుగుని తీసుకుంటున్నానండి. ఈ పెరుగును ఇలా కవ్వంతో కానీ లేకపోతే గరిటతో లేకపోతే మిక్సీ జార్లో కూడా ఇలా ఎలాంటి ఉండలు కానీ తరకలు కానీ లేకుండా చిలుక్కోవాలి. ఇలా చిలుక్కోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది మజ్జిగ చారు. ఇలా చిలుక్కున్న దాంట్లోకి రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ నేను పచ్చిగానే యాడ్ చేసుకుంటున్నానండి కారం. ఒకవేళ మీకు ఈ ఫ్లేవర్ నచ్చదు అనిపిస్తే కనుక తాలింపులో కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజు గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మీకు నచ్చినట్టుగా చిక్కదనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అలాగని మరీ ఎక్కువ నీళ్ళు యాడ్ చేయొద్దండి. టేస్ట్ అంత బాగుండదు. కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా నీళ్ళు యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 2 నుంచి 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే కొద్దిగా మెంతులను కూడా యాడ్ చేసుకోండి. మెంతులు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వండి. మాడకుండా ఫ్రై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ చారులోకి యాడ్ చేసుకోండి. మరీ వెంటనే వేయొద్దండి. వేడిగా వేసినాక ఒకసారి మజ్జిగ విరిగిపోతుంది. కొద్దిగా చల్లారితే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఈ టైంలో ఉప్పు కానీ ఏదైనా చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని మజ్జిగ చారు రెడీ అయిపోయింది. కూరలు లేనప్పుడు ఇది ప్రిపేర్ చేసి ఆమ్లెట్ వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.